కుండపోత వర్షానికి నగర జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఎక్కడ చూసుకున్నా కూడా రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడం, నదీ ప్రవాహంలో రోడ్ల మీద అంతా కూడా పెద్ద ఎత్తున కూడా వాటర్ ఫ్లోటింగ్ అనేది కొనసాగుతుంది. దానికి తోడు ఇటు విపరీతమైనటువంటి ట్రాఫిక్ అనేది ఉంది. మనం ట్రాఫిక్ చూడొచ్చు, మొత్తం కూడా వెహికల్స్ అన్ని కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యంత్రాంగం ఒక్కొక్కరుగా రోడ్ల మీదకు వస్తున్నారు. డిఆర్ఎఫ్ టీమ్స్ మాత్రం సిటీలో ఎక్కడ కనిపించట్లేదని చెప్పవచ్చు. చూడొచ్చు మొత్తం కూడా రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ ఏ విధంగా ఉంది. సో వాటర్ కూడా రోడ్ల మీద పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ అవుతుండడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే ఇటు మణికొండ కానివ్వండి, దాంతోపాటు ఇటు నార్సింగ్ లాంటి నగర శివార్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ఇళ్లలోకి, సెల్లర్లలోకి, అపార్ట్మెంట్లలోకి పూర్తిగా వర్షపు నీరు చేరిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సో డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి టీమ్స్ అంతా కూడా ప్రస్తుతం ఒక 30 టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలని ఈ జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ వల్ల మాత్రము వర్క్ అయితే స్పీడప్ అవ్వట్లేదు, చాలా నెమ్మదిగా వర్క్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా వాటర్ క్లియర్ అవ్వాలని కూడా దాదాపు ఇంకొక గంట నుంచి గంటన్నర వరకు టైం పట్టేటటువంటి అవకాశం ఉంది. బట్ ఇక సిటీలో కంటిన్యూషన్గా వర్షం ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగుపాటు కూడా జరిగింది. సో సోమాజిగూడలో ఏదైతే ఆ పిడుగుపడడంతో ఇంటి మీద పిడుగుపడడంతో ఇంటి గోడలు పూర్తిగా కూలిపోయాయి. సో సోమాజిగూడలో తెల్లవారుజామున పిడుగుపాటు గురైంది. సో దాంతోపాటు ఏదైతే ఇటు కృష్ణానగర్ యూసుఫ్ కూడా బోరబండ రహమత్ నగర్ లాంటి ప్రాంతాల్లో స్లమ్ ఏరియాస్లో పూర్తిగా ఇళ్లలోకి వర్షం నీరు చేరిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ప్రస్తుతం మనము సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా. ఇటు స్కూల్స్కి వెళ్ళేటటువంటి టైం కావడంతో, ఆఫీస్కి వెళ్ళేటటువంటి టైం కావడంతో అంతా కూడా స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మనము చూస్తున్నాము వాటర్ అంతా కూడా స్థానికులు అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యంత్రాంగం పూర్తిగా ఎవరు రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే ఎవరికి వారు రోడ్ల మీదకి వచ్చి వాటర్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇటు రైల్వే అండర్ పాస్, మలక్పేట రైల్వే అండర్ పాస్ దగ్గర కూడా పూర్తిగా వర్షం నీళ్ళు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మనం చూస్తున్నాము ఈ వాటర్ అంతా కూడా ఎక్కువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో చూడొచ్చు రోడ్ల మీద ఏ స్థాయిలో వర్షం నీరు వస్తుందనేది కూడా. ఇటు తార్నాక ఓయూలో కూడా ఏదైతే అక్కడ కూడా రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు ఏ స్థాయిలో వర్షం నీరు వస్తుంది ఏంటనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఇళ్లలోకి ఇటు గోల్లాక కానివ్వండి, నల్లకుంట లాంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి పూర్తిగా వర్షం నీరు నిలిచిపోయింది. హైదరాబాద్ నగరం మరోసారి జలదిగ్బంధంలో ఉంది. ఎక్కడికక్కడ కూడా నగరం అయితే తడిసి ముద్దయింది. ఇటు ఓల్డ్ సిటీలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఇటు బహదూర్పుర, చార్మినార్, దాంతోపాటు ఏదైతే అత్తాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షం నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెప్పండి ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? ఇప్పుడు ఏంటంటే మీరు ఉన్నటువంటి చౌరస్తాలో పూర్తిగా వర్షం నీరు నిలిచిపోయింది. సో వాహనదారులు మరికొద్ది సేపట్లో ఇంకా ఆఫీస్ టైం కూడా స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది కూడా అటుకుండా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఓయూ నుంచి కావచ్చు, తార్నాక కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి పూర్తిగా కూడా. అంటే ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి వాళ్ళకు? ప్రస్తుతంలో ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా డిఆర్ఎఫ్ టీమ్స్కి సంబంధించినటువంటి మాన్సూన్ టీమ్స్ సమన్వయం చేసుకుంటున్నారు. ట్రాఫిక్కి ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రం ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఒక ప్రాంతం కాదు, చుట్టూ కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి అంబర్పేట సరౌండింగ్ పూర్తిగా ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వర్షం నీళ్ళు నిలిచిపోయింది. అంటే ఇటు తిలక్ నగర్ చౌరస్తా కానివ్వండి, నల్లకుంట చౌరస్తా కానివ్వండి, అంబర్పేట సిఏ నెంబర్ చౌరస్తా దగ్గర కానివ్వండి. సో సిటీలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, ప్రతి రోడ్డు మీద ప్రతి చౌరస్తా దగ్గర వర్షం నీళ్ళు నిలిచిపోయింది. సో ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా చూపించలేకపోతున్నారు. బట్ ఇటు జిహెచ్ఎంసీ కానివ్వండి, ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నటువంటి ఒకటే ఒక విజ్ఞప్తి ఏంటంటే, సో ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దంటున్నారు. సో పాఠశాల పరిస్థితి ఏంటి? మరి కాసేపట్లో స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా, స్కూల్ కి పిల్లలు వస్తూ ఉంటారు, స్కూల్ బస్సులు కూడా బయటకు వస్తాయి. సో ఏంటి దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ప్రకటన జారీ చేసిందా? స్కూల్ ఉంటుందా లేదా ఏంటి దీనికి సంబంధించి? సో ఇప్పటికి విద్యా సంస్థలకు సంబంధించి వాటి మీద మాత్రం ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. బట్ చాలా మంది ఇటు కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళేటటువంటి టైం కావడంతో, ఎందుకంటే మాక్సిమం సిటీలో అంటే దూర ప్రాంతాల్లో స్కూల్ ఒక చోట, పిల్లల
విద్యార్థుల ఇల్లు మరో చోట ఉంటుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా విద్యార్థులు కానివ్వండి, స్కూల్ బస్సెస్ కానివ్వండి 7:30కి స్టార్ట్ అయిపోతాయి. సో అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఇటు స్కూల్స్కి పయనమవుతున్నారు, స్కూల్స్కి బయలుదేరుతున్నారు కూడా చాలా మంది. సో ఈ నేపథ్యంలో ఇటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సెస్ కానివ్వండి, కాలేజ్ బస్సెస్ అవి కూడా ఏకకాలంలో రోడ్డు మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది. సో ప్రస్తుతం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సెలవుల మీద మాత్రం ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎందుకంటే ప్రస్తుతము ఆల్మోస్ట్ అందరు విద్యార్థులు స్కూళ్లకు తరలి వెళ్తున్నారు, విద్యా సంస్థలకు ఇటు విద్యార్థులు అయితే తరలి వెళ్తున్నారు. దాని మీద మాత్రము ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇటు ప్రభుత్వం అయితే చేయనటువంటి. అట్లాగే నిమాన్ చాదర్ఘట్ ప్రాంతం గతంలో మనం చూసాం. గతంలో వర్షం పడ్డప్పుడు పోయిన సంవత్సరం వర్షం పడ్డప్పుడు పూర్తిగా చాదర్ఘట్ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోవడం కావచ్చు. ఆ తర్వాత అటు మూసారాంబాగ్ దగ్గర కూడా వర్క్ నడుస్తున్న పరిస్థితి, అక్కడ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అక్కడ అంతా కూడా నీళ్లు ఆగిపోవడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. ప్రస్తుతం ఏంటి ఆ ఏరియాలో పరిస్థితి ఏంటి? ఇటు చాదర్ఘాట్ కానివ్వండి, మూసారాంబాగ్, సో ఈ రెండు కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇదే మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఈ వాటర్ ఇక్కడ స్థానికులు వస్తున్నారు, వారి సమస్యను చెప్పుకుంటున్నారు. చెప్పండి. ఈ వాటర్ ఇక్కడ కట్టేసి ఈ వాటర్ కట్టలేదు, వీళ్ళు మెయిన్ కట్టలేదు. ఇంకా ఈ పని చేయడంలో లేట్ చేస్తారు. ఈ వాటర్ మొత్తం ఇక్కడ విద్యానగర్ నుంచి వచ్చే వాటరు, మళ్ళీ బక్కమ్మగుంట వెళ్ళి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ జామ్ అయిపోయి కింద లోతట్టు ప్రాంతం ఉంది కదా, మొత్తం బస్తీ గంగానగర్, మారుతి నగర్, అక్కడ మొత్తం వాటర్ జామ్ అయిపోతుంది సార్. ఇళ్ళలోకి వాటర్ వచ్చేసినాయి అన్న. జర ఈ పని తొందరగా చేయమని చెప్పండి. ఇళ్ళలో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పిల్లలు స్కూల్ వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి, కానీ మొత్తం బస్సు మొత్తం నిండిపోయింది వాటర్. గంగానగర్లో మొత్తం వాటర్ నిండిపోయింది, అన్ని ఇళ్ళలో వాటర్ వెళ్ళిపోయినాయి. దయచేసి మీరు తెలిపాలి. కమ్సే 1 అవర్ అవుతుంది మొత్తం వాటర్. 1 అవర్ లోపల ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం వాటర్ బస్సులో ఇళ్ళలో వచ్చేసినాయి సార్. వీళ్ళు ఇక్కడ ఉన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు, కానీ ఇది కట్టేసి ఈ వాటర్ అక్కడ ఓన్లీ ఆ గల్లీ ఉంది కదా, ఆ గల్లీలో అక్కడ వాటర్ పోతలేవు. ఇక్కడ ఈ జామ్ అయిపోవడంలో ఈ మొత్తం వాటర్ ఇక్కడ జామ్ అయిపోయి బస్సులలో వెళ్ళిపోయినాయి మొత్తం వాటర్. మొత్తం ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం అవ్వడం వల్ల మీకు ఈ సమస్య ఉందా? ఫ్లైఓవర్ కాదు, ఇక్కడ ఈ పని లేట్ అవుతుంది. ఈ పని ఇక్కడ మొత్తం కట్టేసి కదా, వాటర్ ఆ గల్లీలో పోకుండా వాటర్ ఆ గల్లీలో పోతలేవు. అలా ఈ వాటర్ ఇక్కడ జామ్ అయిపోయి ఈ బస్సు ఒక్కటే బస్సులో వెళ్ళిపోతున్నాయి. ఈ ఈ వాటర్ వెళ్ళి ఇదంతా తీయేస్తే వాటర్ ఇక్కడ 2 సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. ఇంత ఇబ్బంది కాదు. ఎప్పుడు ఇంతేనా వర్షం వచ్చే ప్రతిసారి మీ దగ్గరికి? ఇప్పుడు చాలా వస్తుంది అలా. ఇప్పుడు ఈ పని నడుస్తుంది కదా, ఫ్లైఓవర్ పని కాదు, ఈ మోరీ పని. ఇది తొందరగా చేస్తలేరు, ఈ మోరీ పని తొందరగా అవుతలేదు సార్. ఈ పని ముందు తొందరగా చేపిస్తే ఈ బస్తీ వాసులకు నీళ్లు రావని. ఇప్పుడు మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేసినాయి, మీకు వీడియో చూపిస్తా, ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడు పొద్దున 5 గంటల నుంచి వాటర్ చూడండి. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి పూర్తిగా వర్షం నీరు రావడంతో ఇల్లు ఖాళీ చేసి బయటికి వచ్చేస్తున్నామంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు, బట్ ప్రస్తుతం మాత్రము చూడండి ఇళ్ళలో వాటర్ వచ్చేసినాయి. చూడండి వరద ప్రవాహం ఏ విధంగా ఉందనేది కూడా వారి ఇళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా వారి మొబైల్స్ లో చూపిస్తున్నారు. సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇళ్లలోకి పెద్ద ఎత్తున అంటే ఫ్లోటింగ్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఇల్లు ఖాళీ చేసేసి అందులో బయటికి వచ్చేస్తున్నారు. నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా తడిసి ముద్దైపోయాయని కూడా చెప్తున్నారు. సో ఏబిఎన్ ఎప్పటికప్పుడు కూడా హైదరాబాద్ నగరంలోని వెదర్ ఎఫెక్ట్, ముఖ్యంగా ఈ రెయిన్ ఎఫెక్ట్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది. సో